ఇది మనకి ప్రీవియస్గా బ్యాంకింగ్లో వచ్చిన క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఇది మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. అండ్ ఇందులో పజిల్ టైప్ అనమాట ఇది. సో ఇన్ ఏ ఫ్యామిలీ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. సో ఏ అనే పర్సన్ హస్బెండ్ ఎవరికి అంటే బి అనే పర్సన్కి. సో అప్పుడు బి అనే పర్సన్ ఏమవుతుంది, వైఫ్ అవుతారు. అండ్ తర్వాత సి ఈజ్ సన్ ఆఫ్ ఏ. సో సి అనే పర్సన్ సన్ అనమాట ఎవరికి, ఏ అనే పర్సన్కి. డి ఈజ్ డాటర్ ఆఫ్ బి. సో డి అనే పర్సన్ డాటర్ ఆఫ్ బి. సో ఇక్కడ సి అనే పర్సన్ కూడా బికి కొడుకే కదా. సో అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ డాటర్ ఆఫ్ జీ. బట్ ఇక్కడ ఎఫ్ కానీ జీ కానీ ఇంకా మనకి ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో కాబట్టి దీనికి వస్తే పక్కన పెట్టండి. నెక్స్ట్ సి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. సో సి అనే పర్సన్ ఫాదర్ అనమాట ఎవరికి అంటే ఎఫ్ అనే పర్సన్కి. అండ్ ఇంతకు ముందు స్టేట్మెంట్ చూడండి, ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జీ అంటున్నాడు. సో ఎఫ్ అనే పర్సన్ డాటర్ ఎవరికి అంటే జీ అనే పర్సన్కి. సో అప్పుడు మనకి జీ అండ్ సి వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అవుతారు అనమాట. అండ్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎఫ్. సో ఏ అనే పర్సన్ ఎఫ్కి ఏమవుతారు. సో ఎఫ్కి ఏమవుతాడు మనకి గ్రాండ్ ఫాదర్ అవుతాడు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అంటే గ్రాండ్ ఫాదర్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి. అయితే సి అనే పర్సన్ బికి ఏమవుతారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.